ఎలక్షన్ 2 అవర్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లోను, తెలుగులో కూడా అది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ సినిమా ఒకటి ఉందని ప్రైమ్ వీడియోలో సడన్‌గా రిలీజ్ అయ్యేంత వరకు నాకు తెలీదండి. గూగుల్‌లో కొంచెం రీసెర్చ్ చేస్తే సింగిల్ షెడ్యూల్‌లో 62 డేస్‌లో షూటింగ్‌ని ఫినిష్ చేసేసారంట. లాస్ట్ ఇయర్ వచ్చిన టైమ్ వేస్ట్ మూవీ అయిన 'ఫైట్ క్లబ్' తీసిన ఆ విజయ్ కుమార్ గారినే ఈ సినిమాలో కూడా హీరో. ఇక సినిమా చూసాక నాకైతే మొదటి అరగంట కొంచెం సినిమా డెవలప్ చేసే ప్రాసెస్‌లో పర్లేదన్నట్టే బాగానే వెళ్ళింది. ఇక అక్కడి నుండి మామూలు బోరింగ్ కాదు సినిమా. ఈ ఎలక్షన్ మూవీని ఎలక్షన్ అని కాకుండా ఎలిమినేషన్ అని పెట్టుంటే కరెక్ట్‌గా ఉండేది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఊర్లో ఉండే ఆపోజిట్ పార్టీ మీద హీరో సొంతంగా రాజకీయాల్లో పోటీ చేయడం అనే స్టోరీ లైన్ 30 మినిట్స్కి మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్ వరకు అపోజిషన్ పార్టీతో శపథం చేయడం, ఎలక్షన్ల హడావుడి, డబ్బులవి పంచడం, ఇలా ఆల్రెడీ మన నిజ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలిసిందే మళ్ళీ చూపిస్తారు ఇంటర్వెల్ వరకు. ఇక ఇంటర్వెల్ నుండి అరే అప్పుడే స్టఫ్ అయిపోయింది, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ట్విస్ట్ లాగా చూపెడదాం, రన్ టైం పెంచాలి, కొన్ని లవ్ సాంగ్స్ పెడదాం, ఫైట్స్ ఆడలేదు సో ఫైట్స్ పెడదాం, ఎలక్షన్ అని చెప్పి డ్రామా లేకపోతే ఎలా, ఏదో డ్రామా పెట్టేద్దాం అన్నట్టే ఉంది. ప్లస్లు మైనస్లు అంటే చెప్పడానికి ఏం లేదు. స్టార్టింగ్ 30 మినిట్స్లో కొన్ని సీన్స్ పర్లేదు. లవ్ ఫెయిల్యూర్ సీను, హీరో పాలిటిక్స్లోకి రావాలనుకునే సీన్స్, ఫైట్స్ అవి పర్లేదు. హీరో ఫ్రెండ్కి ఫ్రెండ్ క్యారెక్టర్లా ఉంటాడు హీరో అపీరెన్స్. యాక్టింగ్ మాత్రం పర్లేదు. హీరోయిన్ ప్రీతి క్యారెక్టర్ బాగుంది కానీ సినిమాకి పెద్ద యూజే ఉంది ఆమె రోల్. అన్ని సాంగ్స్ ఎందుకు? కార్తీ గారి 'ఖైదీ' సినిమాలో కానిస్టేబుల్ గారు ఇందులో హీరో గారి తండ్రి రోల్ చేశారు. ఆయన మెప్పిస్తారు. ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ కూడా లేదండి త్రూ అవుట్ మూవీలో. మళ్ళీ అందులోని ఎలక్షన్ ఫిల్మ్ అయి ఉండి సెకండ్ హాఫ్లో హీరోని అమాంతో డౌన్ చేసేశారు. బోరింగ్ ప్రొసీడింగ్స్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే వేరే సినిమాలు చూసుకోండి, ఒక అరగంట గడిచాక రాజకీయాలు నచ్చే వరకు కూడా ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇట్స్ అ బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.